వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇటీవలే మనం చూసాం, వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడుదల రజనీ గారిపై సిఐ గారు అనుచితంగా ప్రవర్తించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. అలాగే చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు నిరసన కూడా వ్యక్తం చేశారు. అయితే అప్పట్లో జరిగింది ఏంటి? వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడుదల రజనీ గారు పల్నాడు జిల్లాలో ఒక బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళింది. ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు పోలీసులు ఉన్నారు. అయితే ఆమె తిరిగి వస్తున్న సమయంలో విడుదల రజనీ గారి అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో మాజీ మంత్రి విడుదల రజనీ గారు, సిఐ గారు శ్రీకాంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏ కేసు పెట్టారు అని ఆమె అడగడంతో సిఐ గారు, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటే నీపైన కూడా కేసు పెట్టడం జరుగుతుంది అన్న రీతిలో సిఐ సుబ్బానాయుడు గారు మాట్లాడారు. అలాగే బలవంతంగా కారు డోరు లాగారు. ఒక బీసీ మహిళా నేతతో సిఐ గారు దురుసుగా ప్రవర్తించారని వైసీపీ నాయకులు చాలా ఆరోపణలు చేశారు. అయితే ఆ సంఘటనకు సంబంధించి మళ్ళీ మరో వీడియో విడుదలైంది. ఆ వీడియోలో మాజీ మంత్రి విడుదల రజనీ గారు సిఐ గారితో వాగ్వాదం చేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే వీడియో ఒకటి విడుదలైంది. ఇప్పుడు విడుదల రజనీ గారు కూడా సిఐ గారితో వాగ్వాదానికి దిగారు. తన అనుచరుడిపై పోలీసులు కేసు పెడితే ఆమె అతన్ని అరెస్ట్ చేయకుండా అడ్డుకుంది. పోలీసులతో ఇష్టారాజ్యంగా మాట్లాడింది. ఆమె తన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డికి అనుకూలంగా పోలీసులపై వాగ్వాదానికి దిగింది అన్న రీతిలో ఆ వీడియో ఉంది. ఆ సంఘటనకు సంబంధించిన పూర్తి వీడియో మీరే చూడండి. ముద్దాయిని తీసుకొని మొత్తం తిరగద్దు. మీరు కేసులో ముద్ద కాదు మేడం, మీరు చేసేది మాత్రం కరెక్ట్ కాదు. వాడిని ఎట్లా తీసుకునేది తిరుగుతారు మేడం, తప్పుడేది మేడం, మీకు తెలుసు కదా మేడం, ఏ కంప్లైంట్ తో సహా ఉంది. పోవటానికి లేదు. కారులో ముద్దాయిని చూపించండి మేడం, డోర్ తీసి చూపించండి, మేము పంపిస్తాం. తగిలింది అనుకో ఇబ్బంది పడతావు. మేడం వాడినైతే మాత్రం వదిలిపెట్టం మేడం, ఇది పద్ధతి కాదు. పక్కరండి, ఇది మాత్రం పద్ధతి కాదు. ముందుకు వెళ్తే మాత్రం మా వాళ్ళకైనా జరిగితే మాత్రం ఊరుకునే లేదు. నాకు వాడిని అయితే మాత్రం తీసుకెళ్లాల్సిందే. మేము కుదరదు. మేము మేడం గుర్తుపెట్టుకోండి మేడం, వాడు కేసులో ముద్దాయని చెప్పి చెప్తాం. డోర్ ఓపెన్ చేయండి. మేము అడిగి మేమైతే మేడం డోర్ ఓపెన్ చేయండి, డోర్ ఓపెన్ చేయండి, మేము వెళ్ళిపోతాం. మా దగ్గర రోజులో కేసు అయింది, రాండి చూపిస్తాను. ఎఫ్ఐఆర్ నెంబర్ కేసు కూడా చూపిస్తాను మేడం. బాబు జరగడానికి మీరు మాత్రం నేను చెప్తున్నాను. మీరు పోలీస్ అసలు చేస్తారా? ఏం కడతారు మేడం? నేనైతే మాత్రం డోర్ అయితే మాత్రం చూపిస్తాను, మేము వెళ్ళిపోతాం. అతను లేకపోతే మాత్రం డోర్ తీసేసి మీరు చేస్తున్నారు మేడం, దౌర్జన్యం మీరు చేస్తున్నారు. ఒక ఆఫీసర్ వచ్చి అడుగుతుంటే మీరు అవును గౌరవిస్తే చూపించండి మేడం.
మా కేసులో ముద్దాయి ఉన్నాడు ఇన్ఫర్మేషన్ మీద వచ్చాము. డోర్ తీసి చూపించడానికి ఏమైంది? మీ దగ్గర లేరు కదా, చూపించండి చూపించండి. ఏం మాట్లాడుతున్నారు? అవునండి, మీ ముద్దాయి లేరు అంటున్నారు కదా, చూపించండి. ఏం కేసు అంటున్నా నేను? ఏం కేసు? కేసు కట్టారు. రాండి చూపిస్తాం. ఎఫ్ఐఆర్ కూడా రోడ్ స్టేషన్ కాడికి రాండి చూపిస్తాం. స్టేషన్కి వస్తా పదండి. మరి రాండి మీరు. పదండి, నేను స్టేషన్కి మీరు వస్తా. చూపించి మీరు చూపించండి పదండి, మేడం. నేను స్టేషన్కి వస్తాను. మీరు పదండి. మీరు నేను కాదు స్టేషన్కి మేడం, వస్తాను. మీరు కాదు మేడం, మాకు కావాల్సింది మీరు కాదండి. నేను స్టేషన్కి వస్తాను. మీరు ఇష్యూ చేయొద్దు. మేడం, మీరు స్టేషన్కి కాదు వస్తాను. మేడం. నేను చెప్పాను కేసులో ముద్దాయి మీరు అలాగే సపోర్ట్ ఏం ముద్దాయండి? ఏం ముద్దాయి? డోర్ తీసి ఓపెన్ చేయండి. దారుణమా మీరు? సీఏ గారు ఇంత దారుణమా? వస్తున్నా పదండి స్టేషన్కి. మీరు రండి. కానీ మీతో నేను ఎందుకు రండి? మాకు అవసరం లేదు మేడం. రండి, మీరు ఎందుకు వాడు కావాలి మాకు. తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి అంటున్నా. శ్రీకాంత్ రెడ్డి అసలు ముద్దాయి చెప్పాము. పదండి. మీరు డోర్ తీసి పదండి. చూపిస్తే వెళ్ళిపోతాము. పదండి లేకపోతే అంటున్నా. పదండి. డోర్ తీసి చూపించండి మేడం. ఓపెన్ పదండి చేయమని అంటున్నా చెప్పండి కదా. డోర్. ఏంది నా కారు మీద మీరు పడేది? మేము అట్లేదు మేడం. కేసులో ఉన్న అతను లోపల పెట్టుకొని ఏ- తిరుగుతున్నారు మీరు మీరు. పదండి. మీరు ఆ ఏ విధంగా కేసు లేదు. కేసు మీరు- నమోదు మీరు- చేసామని చెప్పి మీకు మీరు- ఎఫ్ఐఆర్ కావాలంటే మీరు చూపిస్తాం. కడుతున్నారండి. ఇల్లీగల్ కేసులు ఎక్స్ట్రాషన్లే కదా. పొద్దున్నే కడతారు మీ మేడం? డ్యూటీ ఎందుకు కడతారా? మాకేం అవసరం? కట్టట్లేదా? మీరేం కట్టలేదా? అప్పుడు కట్టరు మేడం. వైఎస్ఆర్ తప్పులు కాంగ్రెస్ చేస్తేనే పార్టీ వాళ్ళు కడతారు. కనపడదు మీకు. కనపడదు. ఇంకా చాలా దుర్మార్గమా? చాలా తప్పులు చేస్తేనే కడతారు ఏం మేడం. కట్టారండి? ఏం చేశారు? ముందు మీరు ఏం డోర్ చేశారు? ఓపెన్ చాలా చేయండి. తప్పులు. బాయ్. డోర్ తీయమ్మా. ఏం చేశారు? ఉంటాం మేము కూడా ఉంటాం. ఎంతసేపు ఉంటాం. జరగండి. ఏందయ్యా? జరగండి. ఏంది దౌర్జన్యం? మేమేం దౌర్జన్యం చేయట్లేదు, మీరే చేస్తున్నారు. సీఏ గారు మీరు వాడిని తీసుకొని వచ్చినప్పుడు మీరు మాకు కోఆపరేట్ చేయాల్సిందే. లేనప్పుడు మేము వదిలేస్తాం. మాకేం పని, అతనితో మాకు అవసరం లేదు.